హే హాయ్ దిస్ ఈజ్ రాడిబల్ చల్లా వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు 2 వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఘాట్ మీద నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ప్లేస్ దడగడ కొండలు 2 మధ్యలో అక్కడికి వెళ్తున్నాం అనమాట. చూపిస్తాం మీకు మొత్తం అంతా. ఇప్పుడు మనం ఘాట్ మీద ఉన్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. ఇది ఘాట్ పై నుంచి ఒకసారి వ్యూ అనమాట. గోల్చెరు ఘాట్ మీద నుంచి వ్యూ ఇది నేను చూపిస్తున్నది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది ఎగ్జాక్ట్గా. బైక్ పార్క్ చేసాము. ఇప్పుడే బైక్ పార్క్ చేసాము బ్యాక్ సైడ్. ఎందుకంటే కన్నా రోడ్ మీద పెడితే కొద్దిగా వెహికల్స్తో ప్రాబ్లం వస్తాయని ఈ నుంచి ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి ఆ నుంచి దిగి లోపలికి వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్కి. మొత్తం చూపిస్తాను మీకు. మార్నింగ్ టైం కదా చాలా కూల్గా ఉంది. కూల్గా ఉన్నప్పుడు వస్తేనే కొద్దిగా ఇక్కడ తిరగబుద్ధి అవుతుంది అనమాట. ఎండాకాలంలో వస్తే చుక్కలు కనిపిస్తాయి మనకు. కాబట్టి మనం వీలైనంత వరకు చల్లగా ఉన్నప్పుడు రావడం బెటర్ అనమాట. భలే ఉంటుంది థ్రిల్లింగ్గా. ఇప్పుడైతే 10:30 అవుతుంది. బాగా అయినా కానీ బాగా కూల్గా ఉంది, చల్లగా ఉంది బాగా. యాక్చువల్లీ మార్నింగే వద్దామనుకున్నాము, కుదరలేదు. ఎందుకంటే కొద్దిగా వర్క్స్ ఉన్నాయి కాబట్టి. మార్నింగ్ వస్తే ఇంకా బాగా మంచు అన్నీ ఉంటాయన్నమాట. చూడొచ్చు మొత్తం అంతా గ్రీనరీస్, పక్షులు, కోతులు అన్నీ ఉంటాయి కదా. మనం ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే ఘాట్ దిగి లోనికి వెళ్తున్నాము వాటర్ ఫాల్ దగ్గరికి. మొత్తం అంతా చూడొచ్చు మనం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మీకు చెట్లు గిట్లు అన్నీ. బాగుందనమాట. క్లైమేట్ బాగా ఉంది. క్లైమేట్ అంతా కొండలు ఎక్కి దిగి చూడొచ్చు అంతా. ఇది మనం ఇప్పుడు ఈ దారిని వెళ్ళాలన్నమాట. మొత్తం కిందికి అట్లా మనం నుంచి 3 to 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి అడవిలో వాటర్ ఫాల్కి. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మొత్తం అంతా అడవి కాబట్టి మనకి 2 గైడ్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ చూపిస్తాను వాళ్ళని కానీ మీకు ఆ గైడ్స్ని. మొత్తం అంతా నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు కానీ మొత్తం అంతా చెట్లే. మనం వెళ్తున్న రూట్ అనమాట. మన గైడ్స్ వాళ్ళు 2 మనకు చూపించడానికి వచ్చారు ఇవాళ వాటర్ ఫాల్ని. ఇది లొకేషన్ అనమాట. వెళ్ళేటప్పుడు ఇంచుమించు మనం వచ్చేసాం అనమాట వాటర్ ఫాల్ దగ్గరికి. ఇంకా కొద్దిగా దూరం ఉంది అంతే. చూపిస్తా మీకు. మొత్తం అంతా సూపర్ ఉంది కానీ కొద్దిగా కష్టం అనమాట వచ్చేదానికి. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మొత్తం అంతా లొకేషన్. మొత్తం కొండే చెట్లు ఎటు చూసినా బాగుంది కదా. మనం ఈ నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి వ్యూ వెళ్ళేటప్పుడు చూడొచ్చు మొత్తం అంతా నా బ్యాక్గ్రౌండ్లో. ఒకసారి చూడండి ఎట్టుందో చూడండి ఒకసారి. సూపర్ ఉంది చూడండి లొకేషన్ అయితే. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేదన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎక్సలెంట్గా ఉంది కదా. మొత్తం అడిగే కింద వాటర్ ఫాల్ ఉంది. మీకు శబ్దం వినిపిస్తుంది అనుకుంటా. చూపిస్తాను మీకు మొత్తం ఎటు చూసిన కొండ అనమాట. ఇక్కడి నుంచి మనం వచ్చామన్నమాట. ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ద హిల్ పైన ఉండే లొకేషన్ అనమాట ఇది. ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే. సూపర్గా ఉంది. ఇంత క్లియర్గా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది కొండ. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది.
సూపర్గా ఉంది కదా. మనం చూడొచ్చు వాటర్ చెట్ల మధ్యలో నుండి వస్తుంది అనమాట. చెట్ల మధ్యలో నుంచి అనమాట వాటర్ ఈ నుంచి ఫ్లో అయ్యి కిందికి వెళ్తుంది. ఇప్పుడు మనం కొండ మధ్యలో ఉన్నాం అనమాట. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. చూపిస్తాం మీకు వాటర్ ఫాల్ అక్కడ ఉంది. మీకు లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కనపడలేదు, చూపిస్తాను ఇట్లా. మీరు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు రెయిన్బోని. ఇదే రెయిన్బో వాటర్ ఫాల్ అనమాట. ఇప్పుడు రెయిన్బో బాగా క్లియర్గా కనిపిస్తుంది వాటర్ ఫాల్కి. ఆ రెయిన్బో ఏంటంటే ఎండ పెట్టినప్పుడు ఆ రెయిన్బో పడుతుంది అనమాట. ఎండ ఎప్పుడైతే లైట్ డిమ్ తగ్గిపోతుందో అప్పుడు ఆ రెయిన్బో కనపడకుండా పోతుంది. అంటే అలా వచ్చి పోతూ ఉంటుంది అనమాట రెయిన్బో కంటిన్యూగా ఎప్పుడు అలాగే. ఇప్పుడు మనం రెండో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫైనల్గా ఒకసారి చూడొచ్చు. మొత్తం అంతా సూపర్గా ఉందనమాట వాటర్ ఫాల్. సూపర్ అంటే సూపర్. చుట్టుకొండ వాటర్ ఫాల్. ఇంకా మనం పైన ఇంకో వాటర్ ఫాల్ ఉంది, ఆడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము పైన వాటర్ ఫాల్ చూడడానికి బయలుదేరాం అనమాట. ఈ వాటర్ ఫాల్ చిన్నది అండ్ ఫస్ట్లో ఉన్నది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. అది చాలా పెద్దగా ఉంటుంది. దీనికంటే డబల్ టైం బాగా వ్యూస్ అన్నీ ఉంటాయన్నమాట. చూడొచ్చు. మనం ఇంకా ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయాం.